ప్రతి మనిషి జీవితంలో ఎంతో అపురూపమైన ఘట్టం, మర్చిపోలేని స్నేహం, వీడలేక వీడిపోయే బంధం. ఇవన్నీ దక్కేది కేవలం చదువుకునే రోజుల్లోనే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన చాలా మందిని ఒకే చోట చేర్చి విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా జీవితంలో మర్చిపోలేని బంధువులను ఇస్తుంది స్కూల్. అందుకే చాలా మంది ఎంత బిజీగా ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా వీలు చేసుకుని మరీ పూర్వ విద్యార్థుల కలయికలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ అందరికీ అదృష్టం దక్కకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసమే మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక పేరుతో ఓ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలివ్ మిఠాయి దొరరాజు గారు. మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక జనవరి 26న శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో బందరులో చదువుకున్న చాలా మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఒకరినొకరు పలకరించుకుని తమ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుని ఎంజాయ్ చేసిన వాళ్ల మధ్యలో కనిపించిన ఎమోషన్స్ అన్నీ ఇన్ని కావు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో పాత మిత్రులను కలవడం అనేది ప్రతి ఒక్కరి అదృష్టమని చెప్పారు. ఏ బిజినెస్ చేసినా, ఎంత సంపాదించినా మన అనుకున్న మిత్రులను కలిసినప్పుడు వచ్చే సంతోషం వేరని, దానికి ఎవరూ వెలకట్టలేరని చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈరోజు బందరు పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని దాదాపు 25 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని దొర్రాజు గారు, అదేవిధంగా గిరీష్ గారు, మరి ఇద్దరు కూడా భుజస్కంధాల మీద వేసుకుని పెద్దలందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది 25వ సంవత్సరం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ రావడం, అలాగే హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా రావడం, మరి చాలా మంచి కార్యక్రమం వాళ్ళు చేస్తామని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే కాకుండా స్టూడెంట్స్ను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దొర్రాజు గారు అలాగే వాళ్ళ టీం అందరూ కలిసి అవార్డ్స్ కూడా ప్రకటించి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం అనేది ఇది చాలా సుపరిణామం. 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమానికి వచ్చిన ప్రతి విద్యార్థికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆలివ్ మిఠాయి దొరరాజు. ప్రతి 7 ఆలివ్ మిఠాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బంధాల విలువ తెలిసేలా చేయడమే తమ ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఈ రోజున శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి పూర్వ విద్యార్థుల కలయిక ఏదన్నా ఉంది అంటే అది మచిలీపట్నం పూర్వ విద్యార్థుల అపురూప కలయిక. శిల్పకళా వేదికలో వేలాది మంది విద్యార్థులతో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది మచిలీపట్నం ప్రముఖులందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఎంతోమంది వాళ్ళ చిన్ననాటి మిత్రుల్ని 50 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత, 70 ఏళ్ల తర్వాత కలుసుకొని వాళ్ళ సంతోషాన్ని, సంభ్రమాలని, ఆనందాలని ఇక్కడ చవి చూశారు. అలాగే బందరు విద్యని మేము ప్రోత్సహించడానికి గత 14 సంవత్సరాలుగా చేసినటువంటి ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈ సంవత్సరం 2 పిల్లలకి చెరో ₹1,00,000 చొప్పున క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా అన్ని స్కూల్స్ని కూడా ప్రమోట్ చేయాలి, వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈచ్ స్కూల్ టాపర్కి ₹10,000 ప్రైజ్ ఇచ్చాము. దాదాపు ₹3,10,000 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ ఆద్యంత కార్యక్రమంలో ఎంతో సంతోషంగా పాల్గొని బందర్ నుంచి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి వచ్చి, అలాగే దేశవ్యాప్తంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య ఆకర్షణ మా మంత్రి గారు బందర్ నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో చాలా టైం స్పేర్ చేసి పాల్గొని విజయవంతం చేసిన మన మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఇక ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు డైరెక్టర్ మారుతి. తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తన స్కూల్ డేస్ ను గుర్తు చేసుకున్నారు. తన ఊర్లోనే చదువుకున్న చాలా మంది విద్యార్థులను కలిసి మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు బంధాలు విడిపోకుండా ఉంటాయంటూ చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన దొర్రాజు గారికి, ఆలివ్ గ్రూప్కి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.
ఇక చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆలివ్ మిఠాయి తరపున ప్రోత్సాహకాలు అందించారు. ఆలివ్ మిఠాయి పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, చదువులో ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులకు ఎన్నో ఏళ్లుగా అండగా ఉంటూనే వస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడు కూడా మెరిట్ స్టూడెంట్స్ కు ప్రోత్సాహకాలు అందించారు. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు బాలనాగలక్ష్మి. నేను మచిలీపట్నంలో గోపన్పాలెం నుంచి వచ్చాము. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. నాకు 10th పబ్లిక్ ఎగ్జామ్స్లో 570 మార్క్స్ వచ్చాయి. బాగా చదవడం వల్ల ఎన్నో లాభాలు వస్తాయి అని ఈ ప్రోగ్రాం ద్వారా నేను అనుకున్నాను. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మేము ఎన్నో అచీవ్ చేయాలని, ఇలాంటి ఈ ప్రోగ్రామ్స్కి ఎన్నో అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే దొరరాజు గారిలాగా నేను కూడా పుట్టిన ఊరికి ఏదో ఒకటి సాయం చేయాలి అనే విధంగా దొరరాజు గారు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నేను ఇక్కడి వరకు రావడానికి కారణమైన మా పేరెంట్స్కి, టీచర్స్కి, ఇంకా అందరికీ నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా ఏళ్ల తర్వాత తమ పాత మిత్రులను కలుసుకున్న సంతోషంలో ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో సంతోషం వ్యక్తం చేశారు. పాత జ్ఞాపకాలు, మర్చిపోలేని రోజులు, స్కూల్ డేస్, క్లాస్లో చేసిన అల్లర్ల ముచ్చట్లతో అక్కడ కనిపించిన ఎమోషన్స్ అన్నీ ఇన్ని కావు. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పాత మిత్రులందరినీ ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత కలిసేటువంటి మిత్రులు అందరూ, అంటే కొలీగ్స్ ఉన్నారు, అంటే అక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత నాతో పాటు చదువుకున్న సహాధ్యాయులు ఉన్నారు, సహోద్యోగులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అది చాలా ఆనందంగా ఉంటుంది. ఈ పాత మిత్రులందరినీ ఈ కారణంగా కలుసుకోవడంగా ఇక్కడ ఆర్గనైజ్ చేయడం వల్ల దొరరాజు గారు ఆర్గనైజ్ చేసిన చాలా గొప్పగా ఆర్గనైజ్ చేశారు. ఇటువంటి మా అందరినీ కలుసుకోవడానికి పెద్దవాళ్ళందరూ, అంటే కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం మేమందరం, పెద్దవాళ్ళందరినీ కలుసుకుని ఒక చోట ఆర్గనైజ్ చేసి మా అందరినీ కలిపి సంతోషంగా అట్టిపెట్టడానికి ఆయన చేసే ప్రయత్నాలు చాలా అభినందనీయం. చాలా గొప్పగా ఆర్గనైజ్ చేశారు. మచిలీపట్నం బర్త్ ప్లేస్. నా పేరు ఇమ్మానేని శ్రీనివాసరావు. ఎలిమెంటరీ స్కూల్ ఏమో దుర్గామహాల్ పక్కన ఎలిమెంటరీ స్కూల్లో చదివాం. హై స్కూల్ నుంచి మొత్తం ఎంకామ్ వరకు హిందూ కాలేజీ మొత్తం కంప్లీట్గా. 1976 హిందూ హై స్కూల్కి వస్తే 85కి ఎంకామ్తో బయటకు వచ్చేసాము. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే మా 76, 78 హిందూ హై స్కూల్ బ్రాంచి లాస్ట్ 2 years మేము కంప్లీట్గా మళ్ళీ ఒకసారి కలిసాం. అందరం 80 మంది స్టూడెంట్స్ అంతా కలిసాం ఆ రోజంతా. మళ్ళీ రేపు ఈ ఫిబ్రవరి 9వ తారీఖున మళ్ళా మచిలీపట్నంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మేము కలుస్తున్నాం. మొత్తం అంతా 10th క్లాస్ బ్యాచ్ అంతా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాం. హైదరాబాద్లో అంతా ఎప్పుడు కలుస్తూనే ఉంటాము. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన పక్కనే ఉన్న వాళ్లతోనే టైం గడపడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఇక పాత స్నేహితులను కలవడం అంటే చాలా మందికి అది కలే. కానీ ఆ కలను నిజం చేస్తే ఎంతో మంది విద్యార్థులను తమ పాత మిత్రులతో కలుపుతోంది ఆలివ్ మిఠాయి సంస్థ. ప్రతి ఏడు ఆలివ్ మిఠాయి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకున్నారు బందరులో చదువుకున్న పాత విద్యార్థులు.